యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వంటే నాకే కోపమూ లేదు. మీ అమ్మంటేనే నాకు కోపం. మా మమ్మీని కూడా మీరు కోపడుతున్నది నా వల్లే కదా. నేను లేకపోతే మీరు మమ్మీని డాడీని ఏమనేవారు కాదు కదా. అంతా నా వల్లే కదా. ఎక్కువగా మాట్లాడకు, సైలెంట్గా ఉంటాం. మనం ఇక్కడున్నామని తెలిస్తే మన మాటలు విని ఆ రౌడీలు మన మీద బాంబులు వేస్తారు. మీ అమ్మ కనపడగానే మీ అమ్మతో వెళ్ళిపోదు గాని అప్పటి వరకు నాతోనే ఉండవు. అలాగే తాతయ్య. మంగా, 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 అయ్యో మంగా, 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 దివ్య, ఏంటి నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? అయ్యో సారీ అత్తయ్య, అసలు నేను మిమ్మల్ని చూడలేదు. మంగ ఎక్కడుందో అని వెతుకుతున్నాను. ఆయన కూడా కనిపించడం లేదు. అమ్మ దివ్య, అత్తయ్య, అరే దివ్య, అత్తయ్య, ఏంటత్తయ్య మళ్ళీ కాలు నొప్పి వస్తుందా? అవునమ్మా, మెట్ల మీద నుంచి పడ్డ నొప్పి ఇంకా తగ్గలేదు. వద్దమ్మా. పర్వాలేదత్తయ్య, ఇలా చేస్తే మీకు నొప్పి తగ్గుతుంది. అంత ఈజీగా ఒకరి కాలు ఎలా పట్టుకుంటారో. మొన్న ప్రసాద్, ఇప్పుడు దివ్య. అక్కేమైన దేవత కాళ్ళు పట్టుకోవడానికి. మంగ గురించి నువ్వేం కంగారు పడకమ్మా. మంగని ఆయన తీసుకెళ్ళడం నేను చూశాను. నిజమా అత్తయ్య? ఆయన దగ్గరున్నంత వరకు మంగకేం కాదమ్మా. ప్రసాద్కి ఏమైనా పిచ్చి పట్టిందా? వీళ్ళతో కలవకూడదని చెప్పింది తనే. ఇప్పుడు ఆ పిల్లని ఎలా తీసుకెళ్తాడు? ఇందాక నన్ను కాదని అక్కని తన కారులో తీసుకొచ్చాడు. ఇప్పుడు నన్ను వదిలేసి ఆ పిల్లతో వెళ్ళిపోయాడు. చెప్తా. దీపు, దీపు! అత్తయ్య అలా గట్టిగా పిలవకండి. ఆ రౌడీలకు వినిపిస్తే ఇక్కడికే వస్తారు. ఎవరమ్మా రౌడీలు? ఏమో తెలియదు అత్తయ్య. ఆయన ఎక్కడున్నారో, దీపు ఎక్కడున్నాడో. అరవకరా దీపు, సౌండ్ వినపడితే రౌడీలు వచ్చేస్తారు. నువ్వా అన్నయ్య? నేను ఇక రౌడీ ఏమని భయపడ్డాను. ఇప్పుడు మనం భయపడకూడదు దీపు. మనం అందరినీ సేఫ్గా అడవిలోంచి బయటకు తీసుకెళ్ళాలి. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. అలాగే అన్నయ్య. దారిలో నీకెవరు కనిపించినా నాకెవరు కనిపించినా మన కార్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే అన్నయ్య. ఓకే, జాగ్రత్త. ఎవరమ్మా రౌడీలు? మన మీద ఎందుకు బాంబులేస్తున్నారు? వాళ్ళు మీ నాన్నకు తెలిసినోళ్లేనే. మన మీద బాంబులేయడం కాదు, ఆ దివ్య హర్షబాబుల కోసం బాంబులేశారు. మనకేం భయం లేదులే కాని. అయితే ఆ రౌడీని మనల్నే చేయరా? ఏవి చేరే. ముందు మీ నాన్న ఎక్కడున్నాడో వెతుకుదాం. దా దా. బుద్ధిలేని వెదవలు. బాంబు వేసే ముందు నాకు చెప్పాలా లేదా? అడ్డగాడిదలు. అసలు ముందా దేవుడే గాని 4 తన్నాలి. ఆ రౌడీలకు నా గురించి చెప్పొద్దు. యూజ్లెస్ ఫెలో అని
అబ్బో. రేయ్, నేను రా ఏడు కొండల్ని. మా అన్న అందరిని వేసేయమన్నాడు. అంటే నన్ను కూడానా? అదేగా చెప్పాను. అలా నించో, బయట నరికేస్తాను. రేయ్, మేకని పొట్టిల్ని బలిచ్చే ముందు కూడా ఇలా అడగరు కదరా. సార్ నమస్తే సార్. రేయ్, ఏంట్రా నా సంఖ్యకేంట్రా? దిగరా. నాకు భయపడి నేను దిగను. రేయ్, నా నడువులు విరిగిపోతారా? ఆల్రెడీ 6-7 కిలోమీటర్లు కారు నెట్టించావు, ఇప్పుడేమో చంకనెక్కావు. దిగరా దిగరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ రౌడీని వెళ్ళిపోయారండి. అందరినీ వేసేసే వరకు వాళ్ళెందుకు వెళ్తారు? వెళ్ళరు. అంత గట్టిగా చెప్తున్నారు, కొంప తీసి వాళ్ళు మీకు తెలుసా అండి? నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు. నాకు అసలే తెలీదు. నాకు తెలియనే తెలీదు. తెలీదు తెలీదు అని వెనక్కి వచ్చి మరీ చెప్పి వెళ్తున్నారేమిటి? అంటే ఈయనకి తెలుసా? ఏమైందమ్మా? జాగ్రత్త అమ్మా, నా చేయి పట్టుకున్నాడు. సిగ్నల్స్ కూడా లేవే. ఈ ఫారెస్ట్ లో దిక్కులు ఎటున్నాయో కూడా తెలియటం లేదు. తాతయ్య, ఇటు ఈస్ట్, అటు వెస్ట్, ఇటు నార్త్, అటు సౌత్. పెద్దవాడిని నాకే తెలీదు, నీకెలా తెలుసు? వెరీ సింపుల్ తాతయ్య. ఆ చెట్ల నీడ చూడండి ఎలా ఉందో. అటువైపు పడుతుంది అంటే అటువైపు వెస్ట్, ఇటువైపు ఈస్ట్. అలా ఎలా చెప్తావు? చెప్తా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఆఫ్టర్నూన్ 2 o'clock. అంటే సూర్యుడు వెస్ట్ వైపు వెళ్తున్నాడు. అందుకే చెట్ల నీడ ఈస్ట్ వైపు పడుతుంది. అంటే ఇది ఈస్ట్, అది వెస్ట్, ఇది నార్త్, అటు సౌత్. ఇవన్నీ నీకెవరు చెప్పారు? మా మమ్మీ. తను ఒకప్పుడు టీచర్ కదా. అడవిలోనూ సముద్రంలోనూ ఎడారిలోనూ దారి తప్పిపోతే ఎలా దిక్కులు తెలుసుకోవాలో లెసన్ చెప్పింది. అదంతా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్తున్నావా? తెలివైన దానివే. నాకంటే మా మమ్మీకి చాలా తెలివుంది తాతయ్య. తనకి ఇలాంటి విషయాలు బోలెడు తెలుసు. అడ్డెళ్తున్నారు తాతయ్య. ముందుకి. అటు దారి లేదు, డెడ్ ఎండ్. వెనక్కొచ్చేయండి. ఎటెళ్లాలో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు.
ఇది మా మమ్మీ చెప్పలేదు. ఇందాక నేను అటు వెళ్ళి చూశాను, అటు దారి లేదని నాకు అప్పుడే తెలిసింది. మీరేం వరి అవ్వకండి తాతయ్య. మనం ఎక్కడున్నా మమ్మీ డాడీ మనల్ని కనిపెట్టి కాపాడతారు. పదండి. సర్లే పద. నాన్న ఎంతకీ కనిపించడం లేదేంటమ్మా? ఈ రౌడీలు నిజంగా నాన్నకు తెలిసిన వాళ్ళేనా? మీ నాన్నకి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయే, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు మనల్ని ఏం చెయ్యరు. ఏమండి? కుమారి, ఏమండి? కుమారి, కుమారి, నీకేం అవ్వలేదు కదా? నాకేం కాలేదండి. ఆ రౌడీలు మన అల్లుడు గారు, మీరుండగా మాకేం అవుతుంది? అవును, మిగతా వాళ్ళంతా ఏరి? అన్నయ్య తీసుకొస్తానని చెప్పారు. మన కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంతకీ మీకు అంకుల్ కనిపించారా? లేదండి, ఎక్కడున్నారో ఏమో. సరే, మనం ఫస్ట్ వెళ్ళిపోదాం, పదండి. రండి. పద. అమ్మా, హర్ష, పదండి అత్తయ్య. ఏమండి? అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా. అత్తయ్య గారు కాళ్ళ నొప్పితో బాధపడుతున్నారండి. ఎలా ఉందమ్మా? ఏం పర్వాలేదు నాన్న. ఇక నుంచి పదండమ్మా, మిమ్మల్ని సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్తాను. పిన్ని, పదండి. రాబోనా? మీతో రావాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇప్పుడు కూడా పంతాలు పట్టింపులు ఏంటత్తయ్య? ఒంటరిగా ఉండటం సేఫ్ కాదు. మాతో పదండి. నా ప్రాణం పోయినా మీతో నేను రాను. దివ్య గారు, పదండి. మంచి చెప్పినా వినకపోతే ఎవరికి నష్టం? నా మాట వినిపోనా? మాతో పట్టురా. సిగ్గు విడిచి మన శత్రువులతో నువ్వెళ్తావేమో గాని నేను రాను. మేం శత్రువులం కాదత్తయ్య. నేను బ్రతికున్నంత వరకు మీరు నాకు బద్ధ శత్రువులే. ఎప్పటికీ మీతో చేరను. పదండి దివ్య గారు. అమ్మా, పద. ఎవరి కష్టానికి వాళ్లే బాధ్యులవుతారు. పదండమ్మా. పదండి అత్తయ్య. పదండి. మళ్ళీ చెప్తున్నాను పిన్ని,
నేను మీకోసమే తిరిగి వచ్చాను. పంతాలకు పట్టింపులకు ఇది టైం కాదు. నాతో రండి. పదండి పిన్ని. ఏమైందిరా? వాడు నన్ను కొట్టి ఆ చిన్నావిని తీసుకుపోయాడన్నా. రేయ్, వాళ్ళని చంపిగానే మనం ఈ అడవి దాటి పోకూడదు. అలాగే అన్నా. వెళ్ళండి, వెతకండి, చంపి పడేయండి. వెళ్ళండి. అలాగే అన్నా. అత్తయ్య, దీపు దీపు వదినా. పదండి అత్తయ్య. దీపు, కుమారి పిన్ని, మీకెవరికేం కాలేదు కదా? మా మామ ఇక్కడ. అన్నయ్య తీసుకొస్తాడు దీపు, మీరేం కంగారు పడకండి. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? ఆయన వెళ్ళారు కదా అత్తయ్య, మంగని మావయ్య గారిని కూడా తీసుకురావాలి. తీసుకొస్తారు, మీరు ఇక్కడే ఉండండి. జాగ్రత్త. అలాగే. మనమంతా ఇక్కడ ఉన్నాం. పాపం ఆయన ఎక్కడున్నారో ఏమో. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మామయ్యకేమవ్వదు. రే, ఈ అడవేంట్రా ఇంత పెద్దగా ఉంది? ఎంత నడిచినా తరగట్లేదు. అడవి తిరగకపోవడం కాదండి, మనకే దారి తెలియక దిక్కులు తెలియక ఇక్కడెక్కడే తిరుగుతున్నాం. అంతేనంటావా? అంతే మరి. ఏడుకోండి, అక్కడ ఏదో దారిలా కనబడుతుంది. మీరు మారు మాట్లాడకుండా నన్ను ఫాలో అయితే పద. గొయ్యి ఉంది, పడతారు. రండి. నువ్వు జాగ్రత్త. ఏమైందిరా? ఊరికే తేలుకు జర్రి కూడా భయపడతావు. నన్ను చూసి నేర్చుకో. భలే దొరికారా. మీ ఇద్దరి తలలు నరికేసి తలకో 1 కోటి చొప్పున 2 కోట్లు తీసుకుంటాను. ఏమండి రౌడీ గారు, మనలో మన మాట. ఈ మాసిందలకి 1 కోటి రూపాయలు ఇచ్చే తలమాసినోడు ఎవడండి? మా అన్ననే అంతా మాట అంటావా? నువ్వు నీ తొక్కలో అన్నా. నువ్వు నరికితే నరికించుకోవడానికి ఇక్కడున్నది మేకో పొట్టేలో కాదురా, 7 కొండలు. వాడేవుడు? ఎవరు పేరు చెప్తే అటేడు తరాలు ఇటేడు తరాలు బారున ఏడుస్తారో ఆయనరా 7 కొండలు. ఒక మాణిక్ బోషే, ఒక సమరదిహారెడ్డి, ఓ ఇంద్రసేనారెడ్డి, ఒక 7 కొండలు. రేయ్, హైట్ తక్కువ ఉన్నాడు, వెయిట్ ఎక్కువ ఉన్నాడు, 6 ప్యాక్ లేదని తక్కువ అంచనా వేయకు. ఆయనకు కోపం వచ్చి నీ మీద పడితే నువ్వు 100 టన్నుల లారీ కింద పడ్డట్టే. అయ్యా రౌడీ గారు, అపార్థం చేసుకోకండి. వాడేదో వాగాడు.
నాకంత దృశ్యం లేదు. నీకంత దృశ్యం లేకపోతే వాడెందుకు బిల్డప్ ఇస్తాడు? నాలో ఏ విషయమూ లేదు రౌడీ గారు. వాళ్ళలోనే నా మీద ఒళ్ళంతా విషం ఉంది. నేను నమ్మను. నువ్వు నేను తేల్చుకోవాల్సిందే. పాపం రౌడీ గారు హర్ట్ అయినట్టున్నారు. కాస్త నువ్వైనా చెప్పరా? రేయ్, ఏంట్రా వాడు చెప్పేది నేను వినేది? రేయ్, నిన్ను కత్తుతో కాదురా, చేతి వేళ్లతో చంపేస్తా. నాతోనే నాటకాలా? నరికేస్తాను.